Hi guys, welcome to my channel. This is Manoj. In this video, I am going to explain differential equations of first order and first degree, part 2 formulas and process. Okay, part 1 కి సంబంధించిన అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్లో అసలు ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి ఆల్రెడీ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, పార్ట్ 1లో మనం ఎక్కడ దాకా స్టాప్ చేసామంటే నాన్ ఎగ్జాక్ట్ హోమోజీనియస్ మెథడ్ అంటే చెప్పాం. నాన్ ఎగ్జాక్ట్ హోమోజీనియస్ వరకు చెప్పాం. ఇప్పుడు థర్డ్ మెథడ్ వచ్చే లోపల దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, థర్డ్ మెథడ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే థర్డ్ మెథడ్ అని రాసుకోండి. థర్డ్ మెథడ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై dx plus x into g of x comma y dy is equal to 0. ఓకే, ముందు మనం ఇచ్చింది నాన్ ఎగ్జాక్ట్ అని ప్రూవ్ చేస్తాం. ఎట్లా ప్రూవ్ చేస్తాము, రో ఎం బై రో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు రో ఎన్ బై రో ఎక్స్ అయితే నాన్ ఎగ్జాక్ట్ అని ప్రూవ్ చేస్తాం. నాన్ ఎగ్జాక్ట్ అని ప్రూవ్ చేసిన తర్వాత అది ఇచ్చింది ఏ మోడల్ అని కొంచెం ఫైండ్ అవుట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఓకే, థర్డ్ మోడల్ అయితే ఇచ్చిన ప్రాబ్లము ఈ మోడల్లో ఉంటుంది. ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈ మోడల్లో ఉంటే దీన్ని థర్డ్ మోడల్గా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇందులో ఈ థర్డ్ మోడల్లో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే 1/mx మైనస్ ఎన్వై. ఓకే, ముందు ఏం చేస్తాము, థర్డ్ మోడల్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇందులో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ని ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ని ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తాం. చేసిన తర్వాత మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. అందులో ఏంది, m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ 0. ఆల్రెడీ మనం m n తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొత్త ఈక్వేషన్ కొత్తవి వస్తాయి కాబట్టి m1 n1 కనుక్కోవాలి. మళ్ళీ ఈ m1కి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్టివ్ వై, దీనికి ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి రో ఎం బై రో వై ఈజ్ ఈక్వల్ టు రో ఎన్ బై రో ఎక్స్ అవ్వాలి. సెకండ్ టైం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్లో యాడ్ చేసిన తర్వాత ఇది మనకి ఎగ్జాక్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్ అయితే దానికి జనరల్ సొల్యూషన్ ఫామ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్ టు c. ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, అది ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పే. ఇక్కడ y టర్మ్స్ అనేవి కాన్స్టెంట్, x టర్మ్స్ అనేవి జీరోస్. ఓకే, y టర్మ్స్ కాన్స్టెంట్, x టర్మ్స్ జీరోస్. ఇది థర్డ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ మెథడ్ ఐడెంటిఫై చేయడానికి ఎటువంటి ఏం లేవు, అంటే ఎటువంటి ట్రిక్స్ అనేది ఏం లేదు. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఇచ్చింది ఫోర్త్ మెథడా ఫిఫ్త్ మెథడా అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు నాన్ ఎగ్జాక్ట్ అని కనుక్కుంటారు కదా, అందులో సెకండ్ మెథడ్ చూస్తారు. ముందు హోమోజీనియస్ చూస్తారు. హోమోజీనియస్ కాకపోతే థర్డ్ మెథడ్లోకి వెళ్తాడు. థర్డ్ మెథడ్లో కాకపోతే ఫోర్త్ మోడల్ అని ఐడెంటిఫై చేయాలి. దీనికి ఎటువంటి ట్రిక్స్ అనేది లేదు. ఫోర్త్ మోడల్కి ఎటువంటి ట్రిక్స్ అనేది లేదు. ఇది ఎలా ఉండిద్ది, ఈ ఫోర్త్ మోడల్ కూడా నాన్ ఎగ్జాక్ట్లో ఫోర్త్ మోడల్. నాన్ ఎగ్జాక్ట్ అంటే రో ఎం బై రో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు రో ఎన్ బై రో ఎక్స్. ఓకే, అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు రో ఎం బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ బై క్యాపిటల్ ఎన్ అని అనుకుంటారు. ఓకే, ముందు ఏం చేస్తారు, రో ఎం బై రో వై, ఓకే, రో ఎం బై రో వై మైనస్ దీని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ అనకూడదు. ఓకే, ఫోర్త్ మోడల్లో నాన్ ఎగ్జాక్ట్ అయితే ఫస్ట్ రో ఎం బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ బై ఎన్. ఓకే, దీని వాల్యూ కనుక్కుంటారు. దీని వాల్యూ అనేది ఖచ్చితంగా ఇఫ్ రో ఎం బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ బై క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని వాల్యూ చేసినప్పుడు మనకి ఎక్స్లోనే వచ్చింది. ఓకే, దీని వాల్యూ చేసినప్పుడు ఎక్స్లో కనుక వస్తే దానికి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫామ్ ఏంటిది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ తీసుకొని
ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, మళ్ళీ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ని ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేసి మళ్ళీ దానికి m1 n1 కనుక్కొని మళ్ళీ దానికి రో m1 బై రో వై రో n1 బై రో ఎక్స్ అది కనుక్కున్న తర్వాత ఆ ఎగ్జాక్ట్ టైం చూపించి దానికి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఫోర్త్ మోడల్లో అంటే ఇక్కడ ఫోర్త్ మోడల్లో ఎటువంటి ట్రిక్ అనేది ఉండదు. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం మరి ట్రిక్ లేకపోతే రో ఎం బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ బై క్యాపిటల్ ఎన్. ఓకే, ఫోర్త్ మోడల్లో ఇది అంటే ఈ పార్ట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ అనేది ఎక్స్లో వచ్చింది. ఆన్సర్ అనేది ఎక్స్లో వస్తే దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం. దానికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటిది? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఆ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తాం ఇలా. ఫిఫ్త్ మోడల్ అంటే ఫిఫ్త్ మోడల్ చూడండి ఫిఫ్త్ మోడల్ ఎట్టుంది? రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎం బై రో వై బై క్యాపిటల్ ఎం. ఈ వాల్యూ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఫైవ్లో రాయాలి. ఓకే, ఇఫ్ రో ఎన్ బై రో ఎక్స్ ముందు మనం రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎం బై రో వై బై క్యాపిటల్ ఎం ఇది చేసినప్పుడు వాల్యూ అనేది వైల్లో వచ్చింది. ఖచ్చితంగా వైల్లో వస్తే దానికి మీరు ఫోర్త్ మోడల్ ఫిఫ్త్ మోడల్ అని కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, ఈ పార్ట్ చేయండి ఈ పార్ట్ చేయండి అంటే ఇచ్చింది ఫోర్త్ మోడల్ ఫిఫ్త్ మోడల్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ముందు ఫోర్త్ మోడల్లో ఇచ్చేయండి. ఇది చేసినప్పుడు ఎక్స్లో వస్తే ఫోర్త్ మోడల్, ఇది చేసినప్పుడు ఎక్స్లో రాకపోతే ఫిఫ్త్ మోడల్ చేయండి. ఫిఫ్త్ మోడల్లో ఇది చేసినప్పుడు వైలో వచ్చినప్పుడు ఫిఫ్త్ మోడల్లా కన్సిడర్ చేయండి. ఇదే ఫోర్త్ మోడల్ ఫిఫ్త్ మోడల్కి ట్రిక్. ఓకే, రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎం బై రో వై బై క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఐ. వైలో కనుక వస్తే దాని ఫార్ములా ఇది. దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఐ డివై. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్లో వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేయాలి. తర్వాత మనం దాని నుంచి m1 n1 వస్తాయి, దానికి పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y and x చేసి దానికి ఎగ్జాక్ట్ అని చూపించి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఇది 5 మోడల్స్ ఇన్ నాన్ ఎగ్జాక్ట్. ఓకే, నాన్ ఎగ్జాక్ట్లో మనకి 5 మోడల్స్ ఇవే. నెక్స్ట్ అప్లికేషన్స్ అంటే ఇందులో మనకి అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఈ అప్లికేషన్స్లో మోస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములాస్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓకే, ఆల్రెడీ దీనికి ఈ ప్రాసెస్ సంబంధించిన వీడియోస్ అనేవి చేశాను. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి M1R20. ఓకే, M1R20కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, అందులోకి వెళ్ళి వాచ్ చేయండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ బేసిక్ ఫార్ములా theta is equal to theta naught plus c into e power minus kt. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది. theta is equal to theta naught plus c into e power minus kt. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే. లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే దీనికి ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకి గ్రోత్కి ఫార్ములా x is equal to c e power kt. డికేకి ఫార్ములా x is equal to c e power minus kt. ఓకే, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికేలో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. వాడు ప్రాబ్లంలో గ్రోత్ కనుక ఇస్తే దాని ఫార్ములా x is equal to c e power kt. అదే డికే కనిపిస్తే దానికి ఫార్ములా x is equal to c e power minus kt. ఒక్కోసారి ఈ గ్రోత్ని ఎట్లా అడుగుతారంటే అడుగుతాడు బ్యాక్టీరియా మల్టిప్లై టు వాట్స్ అని అడుగుతారు. బ్యాక్టీరియా మల్టిప్లై ఎట్లా అడిగితే ఓకే, ఒక్కోసారి వాడు క్వశ్చన్లో ఇట్లాంటి వాట్స్ యూజ్ చేస్తాడు. గ్రో అని ఒకటి యూజ్ చేస్తాడు, బ్యాక్టీరియా మల్టిప్లై ఇలా కనుక యూజ్ చేస్తే అది గ్రోత్ ఫార్ములా. దాని ఫార్ములా x is equal to c e power kt.
ఈ డికేకి ఎలా యూజ్ చేస్తారు, డిసపియర్ అనేది ఒకటి యూజ్ చేస్తారు, మరియు డిసింటిగ్రేట్ అనేది ఇంకోటి యూజ్ చేస్తారు. ఓకే, డికేకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేస్తారు. ఒకటి డిసపియర్, ఇంకోటి డిసింటిగ్రేట్. దాని ఫార్ములా x ఈజ్ ఈక్వల్ టు CE పవర్ మైనస్ KT. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అనేది చూద్దాం. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్లో దట్ ది గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ బి, అంటే ఇచ్చింది ఎట్లా ఉంటుంది, f of x, y, c ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్లో ఇచ్చిన ఈక్వేషన్ ఎట్లా అనుకుంటాం మనం, f of x, y, c వేర్ c ఈజ్ కాన్స్టెంట్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే f of x, y, c అనేది కాన్స్టెంట్. ఓకే, ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటిది, ఈ ఈక్వేషన్ 1లో ఉన్న చూడండి, ఈక్వేషన్ 1లో ఉన్న c అనే కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేయటం కోసం మనం ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం. ఓకే, ఈక్వేషన్ 1లో ఉన్న cని కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేయడానికి ఈక్వేషన్ 1ని దేంతో చేస్తున్నాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం. ఎక్స్తో చేస్తే ఎట్లా వచ్చింది మనకి, f of x, y, y డాష్ అని వచ్చింది. f of x, y, y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుంటాం. ఇక్కడ y డాష్ అంటే dy బై dx, ఇక్కడ y డాష్ అంటే dy బై dxగా వచ్చింది. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది f of x, y, c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అలా ఉండిద్ది. దాన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ 1లో ఉన్న కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేయటం కోసం మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే మనకి f of x, y, y డాష్ అనేది వచ్చింది. ఇక్కడ y డాష్ అనేది dy బై dx. ఓకే, థర్డ్ స్టెప్ ఏంది, రీప్లేస్. థర్డ్ స్టెప్ ఏంది, dy బై dx బదులు మైనస్ dx బై dy అనేది రీప్లేస్ చేయాలి. ఓకే, మైనస్ dx బై dy. ఫోర్త్ స్టెప్ ఏంది, సాల్వ్ ద రిజల్టింగ్ ఈక్వేషన్. సాల్వ్ ద రిజల్టింగ్ ఈక్వేషన్. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఫస్ట్ స్టెప్ ఇచ్చింది f of x, y, c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అలా ఉండిద్ది. ఇది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ c అనేది కాన్స్టెంట్, అది ఎలిమినేట్ చేయడం కోసం ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే f of x, y, y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ y డాష్ అంటే dy బై dx. థర్డ్ స్టెప్ ఏంటి, రీప్లేస్ dy బై dx బదులు మైనస్ dx బై dy చేస్తాం. తర్వాత సాల్వ్ ది రిజల్టింగ్ ఈక్వేషన్. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. ఇక్కడ కూడా ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ that the given family of curves be ఎట్లా ఉంటాయి, f of theta, r, c. దీని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏం లేదు, x బదులు θ తీసుకుంటాము, y బదులు r తీసుకుంటాం. x బదులు θ తీసుకుంటాం, y బదులు r తీసుకుంటాం. ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంది, f of theta, r, c. దీని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. ఈ ఈక్వేషన్ 1లో ఉన్న c అనే కాన్స్టాంట్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఈక్వేషన్ 1 ఏం చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు θ. మామూలుగా అక్కడ x చేసాం కాబట్టి ఇక్కడ x అంటే ఎంత, θ కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు θ టు ఎలిమినేట్ cని ఎలిమినేట్ చేయడం కోసం θ అనేది చేస్తాము. ఓకే, అలా కనుక చేస్తే
మనకి ఎట్లా వచ్చింది ఎఫ్ ఆఫ్ టీటా కామా ఆర్ కామా dr బై dθ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్లా ఉండిద్దిలే. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీటా కనుక చేస్తే మనకి ఇలా వచ్చింది ఎఫ్ ఆఫ్ టీటా కామా ఆర్ కామా dr బై dθ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాం. థర్డ్ స్టెప్ ఏంది, రీప్లేస్ చేయాలి. రీప్లేస్ dr బై dθ బై మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ dθ బై dr. యాక్చువల్గా అక్కడ xyలో ఉన్నప్పుడు మైనస్ dx బై dy అనేది రీప్లేస్ చేసాం. ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్లో వచ్చే లోపల మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ dθ బై dr. ఇది ఇంపార్టెంట్. ఓకే, రీప్లేస్ చేసిన తర్వాత సాల్వ్ ది రిజల్టింగ్ ఈక్వేషన్. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. స్టెప్ 1, that the given family of curves be f of theta, r, c. ఇక్కడ c అనే కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేయడం కోసం దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేస్తే మనకి f of theta, r, dr బై dθ వచ్చింది. ఓకే, ఇక్కడ dr బై dθ బదులు మైనస్ r స్క్వేర్ ఇంటూ dθ బై dr అనేది రీప్లేస్ చేసిన తర్వాత సాల్వ్ ది రిజల్టింగ్ ఈక్వేషన్. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. ఇవి చాప్టర్ 2లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క ఫార్ములాస్ అండ్ ప్రాసెస్. ఓకే గైస్, ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 చెప్పే కదా. ఈ పార్ట్ 1 పార్ట్ 2కి సంబంధించిన పీడిఎఫ్ ఎవరికైనా కావాలైతే నా టెలిగ్రామ్ ఛానల్ కనుక జాయిన్ అయితే మీరు ఆల్రెడీ అందులో పోస్ట్ చేయడం జరిగింది. మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు జాయిన్ అయ్యి నా పీడిఎఫ్ ఈ చాప్టర్ 1కి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.